ఏమిటమ్మా ఈ ఘోరం? బంగారం లాంటిది శరీరం వల్ల సేవరెత్తుందని తెలుసు. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావు తల్లి. అమ్మా నేనమ్మా దాసి పాపమ్మ తల్లి, నీ కొరకు భోగం తీసుకొచ్చానమ్మా. లే తల్లి. నా రూపమే మారిపోయింది. చూడమ్మా నిన్ను వల్లరమందిగా తాకారమ్మా. ఈ కుష్ఠ రూపంలో చూస్తుంటే బాగున్నా కరగబోతుంది తల్లి. వచ్చేమ్మా. ఆ సుందర చూస్తే భోజనం అనేది భోజనమ్మా. ఎవరే ఎవరో మాట్లాడుతున్నట్టుందే. అలాగే నువ్వు భద్రం పెట్టో మేము భద్రం తింటాం. ఎత్తుకుని చాకిరి పాపం చూడా రాజు తెలియకుండా ఇట్టాడు పనులు చేశారంటే పక్క పగిలి పాపం లాక్కొని ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. అత్తగారితో విన్నవిస్తుంది. ఈ పాపం ఇలాగ రోజైన భోజనం పెడుతుంది పాపం అని అత్తగారి చూచి అత్తగారితో విన్నవిస్తుందట పాపం. ఎప్పుడు జనం కొంపలమ్మటే ఇంట్లో టీవీ పెట్ట దీనికి సీరియల్ మీద సీరియల్ జనాలలో చూడటం పోయి ఏమిటా ఏంటమ్మా కృష్ణున్న బయట తగ్గించాం కదా. కష్టాల పడి చేస్తుంది అర్థమండ. అవునే రేపు మాప గోవులు వచ్చినాయి అనుకో, అవి ఓడవడానికి మా పోవాలిగా తప్పదు కదా. అందుకంటే అక్కడ నిద్ర లేదమ్మా నాకు. ఏంటి ఏంటి అన్నిటి కట్టనా తాటాకులు పెట్టి 7 ఒకరు తాటాకులు పాక వేసి వచ్చా. ఆ కూర్చుని నా పాకలు పడేసి వచ్చావంటే దాని పేడ ఎరడైపోతుంది. పెడదాంపా సుందరి, దానికి పుష్టి వదులుతుంది కదా. చేతుడు తీసుకోవాలని ఎవరు వస్తారే మీకు చెప్పయ్యా. 10 రూపాయలు ఇచ్చే కూలి వాడికి 20 రూపాయలు ఇస్తుంటే ఉరుకుతా పడేస్తాడు. 60 ఏళ్ళు వచ్చినాయి. అనుభవం ఏది ఏం లేదు ఇంతవరకు. 60 ఏళ్ళు వచ్చిన అనుభవం ఏమిది ఏం లేదా. ఏంది అని ఉంది నీకేడిచిన కానీ ఎవరు తెలియదు. అసలు ఎల్లుడు నాకు సస్తంటే